గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక మొన్న దీపావళికి నోములు ఉన్న వాళ్ళు నోముకున్న వాళ్ళు ఇప్పుడు నోముకుంటారు. మన సైడ్ మంచిగా ఈరోజు బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక ముచ్చట ఏంటంటే నిన్న ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టిన. సో చాలా రోజుల తర్వాత నేను పెట్టిన లైవ్లలో నిన్న చేసిన లైవ్ చాలా అంటే సాటిస్ఫైడ్ అనిపించింది నాకు. నిజం అంటే నాలాగా సేమ్ ప్రాబ్లం ఉన్న వేరే బ్రదర్ తోటి వీడియో అంటే ఇద్దరం లైవ్లో కలిసి చేసాం అన్నట్టు. నా లైవ్లో జాయిన్ అయ్యిండు. సో తన ప్రాబ్లమ్స్, తన సిచ్యువేషన్స్, నా సిచ్యువేషన్స్ అన్నీ షేర్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒకరికొకరు సపోర్టు. సో అది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా రోజు ఈ క్యాన్సర్ కంటెంట్ ఇది అనుకుంటే చూసే వాళ్ళకి మీకు బోర్ కొట్టవచ్చు, కానీ సో అనుభవించే వాళ్ళకి అది ఫేస్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. సో అట్లా అందుకనే ఒక సపోర్టివ్గా అట్లా మేము వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకొని అట్లా మాట్లాడుకుంటాం అన్నట్టు. ఇదంతా మీకు చెప్తూనే ఉన్నా. కానీ ఇంకోటి ఏంటంటే మొన్న పాప స్కూల్లో యానివర్సరీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఉంటే పోయినా. ఏందో నాకు అర్థం కాదు నిజంగా. ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు ఇట్లాంటి వాటికి పోయినప్పుడు కరెక్ట్గా ఆ టైంకి పోయి నా బ్యాగ్ ఇబ్బంది పెడుతుంది. ఇక పోయినా కరెక్ట్గా మంచిగా ముందు కూర్చోవాలని చెప్పేసి క్రౌడ్లో వెళ్ళి ముందుకు చైర్ తీసుకొని కూర్చున్నా. కరెక్ట్గా కూర్చోగానే ఈ బ్యాగ్ ఇబ్బంది పెట్టింది. గ్యాస్ రావడము, మళ్ళీ పోయి అది ఫ్రీ చేసుకొని వచ్చిన. మళ్ళీ తర్వాత మళ్ళీ మోషన్ వచ్చింది. చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఎందుకంటే పాప పర్ఫార్మెన్స్ చూడడం కోసం వెయిట్ చేసిన. కరెక్ట్గా పాప పర్ఫార్మెన్స్ వచ్చే టైంకే నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి పాప పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయింది. ఎనీహౌ అంటే ఆ టైంకి వచ్చినా. కానీ అంటే మీకు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే కరెక్ట్ ఏదైనా మంచి మూమెంట్లోనే అట్లాంటి అన్కంఫర్ట్నెస్ జరుగుతుంటాయి. బట్ తప్పదు, ఫేస్ చేయాల్సిందే. ఓకే, ఉంటాను, బాయ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు ఈ విధంగా అయినా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మాలాంటి నేను ఇంత చేస్తున్న అవేర్నెస్కి మీరు కూడా కొంచెం నాకు తోడున్నట్టు ఉంటుంది. అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.